60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్ది చక్రధర్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. యా, ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివానండి, హెచ్డిఎఫ్సి ఎర్గో లాసెస్ బుక్ చేశాయని. సో దీని గురించి చెప్తారా, అసలు ఏం జరిగింది? ఇది యాక్చువల్గా ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి మనకి ఇండియాలో చాలా ఉన్నాయండి. హెచ్డిఎఫ్సి ఎర్గో కావచ్చు, కేర్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే మనకి యూనిట్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీస్ కానివ్వండి, చాలా కంపెనీస్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అని ప్రొవైడ్ చేస్తాయి. అయితే చాలా మందికి మనం ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాము అంటే మనం వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తాం, బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏది బాగుంది. సో అందులో వాళ్ళు చూసేది ఏంటంటే క్లైమ్ రేషియో ఎలా ఉంది, వాళ్ళు 91% క్లైమ్ ఇస్తున్నారా లేదా, అంటే ప్రతి ఒక్క 100 పాలసీస్ మనకి ఇస్తుంటే ఎన్ని క్లైమ్ సెటిల్మెంట్ అవుతున్నాయి అనేసి చూస్తారు. అదొక పారామీటర్. సో అలా క్లైమ్ సెటిల్మెంట్ ఒక పారామీటర్. అలాగే చూస్తే మీకు ఇంకో పారామీటర్ అంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు సంవత్సరానికి, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళకు ఉన్నాయి, ఇంకా వాళ్ళకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి వాళ్ళ పాలసీలో, అంటే మెటర్నిటీ కవర్ అవుతుందా లేదా, డెంటల్ కవర్ అవుతుందా లేదా, అలా అన్ని చూస్తారు అన్నమాట. సో ఇట్లాంటి పారామీటర్స్లో చూస్తారు సాధారణంగా, జనరల్గా ఎవరు చేసిన అదే పని. కానీ మాలాంటి అడ్వైజర్స్ ఏం చేస్తాము అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకుంటాం. ఎందుకంటే ప్రతి కంపెనీకి కూడా ఒక సంవత్సరం అయిన తర్వాత ఒక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ వస్తుంది మనకి. అది గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే మనకు వస్తుంది. సో ఆ స్టేట్మెంట్ వల్ల మనకు తెలిసేది ఏంటంటే ముందు ఆ కంపెనీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా, ఎంత క్లెయిమ్ ఇచ్చారనేది ఒకటి ఇంపార్టెంటే, కానీ ముందు ఆ కంపెనీ ఫర్దర్ గా ఉండాలి కదా మార్కెట్ లో, ఉంటేనే మనకి రేపొద్దున ఇంకో క్లైమ్ వస్తుంది అని తెలుసుకోవాలి. కంపెనీ లేకపోతే ఇంకా ఈ క్వశ్చన్ అంతా యూజ్లెస్ క్వశ్చన్, అందులో ఎన్ని ఫ్యూచర్లు ఉన్నా కూడా మనకి వేస్టే. సో అట్లా రీసెంట్ గా మనకి ప్రతి ఒక్క ఇయర్, రీసెంట్ గా మనకి ఇయర్ అయిపోయింది కాబట్టి 2024-25 అంటే 1st April 2024 నుంచి 31st March 2025 ఒక ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది కాబట్టి మనం మేలో ఉన్నాం. జస్ట్ అంటే ప్రీవియస్ ఇయర్ లో మనకి రిపోర్ట్ వచ్చేసింది అన్ని ఏ కంపెనీ ఎంత పర్ఫామ్ చేస్తుంది ఏంటి అని. సో అలా చూస్తే హైయెస్ట్ లాస్ మేకింగ్ కంపెనీ మీకు ఫిక్కో టోక్యో అని కంపెనీ ఉంది. ఫిక్కో టోక్యో కంపెనీ మనకి -47%, అంటే సహాన్ బిజినెస్ వాళ్ళది పడిపోయింది. చాలా లాసెస్లో ఉన్న కంపెనీ. నెక్స్ట్ వచ్చి మీకు జియో డిజిట్ అని ఒక కంపెనీ ఉంది, గో డిజిట్ అంటారు దాన్ని. ఆ కంపెనీ 6% లాస్ మేక్ చేసింది. మన హెచ్డిఎఫ్సి ఎర్గో కూడా 3% లాస్ మేక్ చేసింది. అలాగే యూనిట్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, అది మ్యాక్సిమం 10% లాస్ అనేది కేవలం మనం హెల్త్ లోన్ తీసుకున్నామండి. ఇది జనరల్ గా ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే వాళ్ళు కార్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, లేకపోతే మనకి మెరైన్ ఇన్సూరెన్స్, అలాగే మనకి ఏంటి ఫ్యాక్టరీలు, బిల్డింగ్స్ అన్ని కలిపి చేస్తారు. కాకపోతే మనం హెల్త్ సెగ్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ హెల్త్ పారామీటర్లో తీసుకుంటే మాత్రం ఈ కంపెనీస్ లాస్ బుక్ చేశాయి. సో హెచ్డిఎఫ్సి ఎందుకు మనకి లాస్ బుక్ చేసింది అంటే వాళ్ళకన్నా కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని వెళ్ళిపోయినాయి, వీళ్ళు రెన్యూల్ చేయలేదు. చూడండి, రిటైల్ పీపుల్ వేరుగా ఉంటారు, కార్పొరేట్స్ వేరుగా ఉంటారు. రిటైల్ పీపుల్ అంటే మనం పబ్లిక్, మనం సొంతంగా వెళ్ళి మన కోసంగా ఒక ఫ్యామిలీలో ఒక హెల్త్ పాలసీ కావాలని తీసుకుంటాం. కార్పొరేట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు చూడండి, విప్రో కంపెనీ ఉంది, టీసీఎస్ కంపెనీ ఉంది, టాటా రెడ్డిస్ కంపెనీ ఉంది. ఇట్లాంటి కంపెనీ మొత్తం గ్రూప్ ఇన్సూరెన్స్ ఇస్తారు కంపెనీ వాళ్ళు, అది గ్రూప్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో హెచ్డిఎఫ్సి వాళ్ళు ఏం చేస్తారంటే ప్యారల్ గా రిటైల్ చేస్తూ అలాగే సాధారణంగా కూడా కార్పొరేట్ చేస్తుంటారు. సో అలాంటి పెద్ద కార్పొరేట్స్ ఎవరు రెండు వెళ్ళిపోయినాయి వాళ్ళకి. సో దాంతో సంవత్సరం చాలా బాగా లాస్ బుక్ చేశారనమాట. సో ఇదే కనుక మనం కంటిన్యూ అయితే కనుక ఇలాగే -3%, -4% కనుక కంటిన్యూ అవుతుంటే కనుక 3-4 years దాకా కంపెనీ కొంచెం ప్రాబ్లంలో పడే అవకాశం చాలా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మేము చూసే కోణం ఏంటి అంటే ముందు ఆ కంపెనీ లాస్లో ఉందా ప్రాఫిట్స్ లో ఉందా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గా చూస్తాం. సో సాధారణంగా ఏంటంటేనండి, జనరల్ గా మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏ కంపెనీ తీసుకోమంటారు అని అడుగుతారు. సో మేము సాధారణంగా ఏంటంటే ఏదైనా స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా ఉంటుందంటే కింద ప్యూన్ నుంచి పైన చైర్మన్ దాకా కేవలం హెల్త్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. వాళ్ళు తలకి అటు తిప్పరు, కేవలం డెడికేటెడ్ టు హెల్త్. స్టాండ్ అలోన్ అంటేనే అర్థం అది. మిగతా అందరూ ఏంటంటే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు చేస్తారు, అన్ని అంటే హెల్త్ తో పాటు మన జనరల్ ఇన్సూరెన్స్ కూడా చేస్తారు, వెహికల్ ఇన్సూరెన్స్ అని లేకపోతే బిల్డింగ్ ఇన్సూరెన్స్ అని. సో దాంట్లో లాస్ వచ్చినా దాంట్లో ప్రాఫిట్ వస్తుంది, అంత కాన్సన్ట్రేటెడ్ గా చేయరు అనమాట. అదొక ప్రాబ్లం ఉంది. ఇంకోటి ఏంటంటే చూడండి, సాధారణంగా పార్ట్నర్షిప్ అంటారు, అంటే ఒక హెచ్డిఎఫ్సి ఒక ఎర్గో రెండు కలిసి పెట్టాయి, ఒక టాటా ఒక ఏఐ కలిసి పెట్టాయి, ఐసిఐసిఐ లంబార్డ్ కలిసి పెట్టాయి. ఇలా ఎప్పుడైతే పార్ట్నర్షిప్ తో ఒక కంపెనీ వచ్చింది అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఈ పార్ట్నర్షిప్ ఎన్నాళ్ళు ఉంటుంది. ఇప్పుడు వైఫ్ హస్బెండ్ లాగా విడిపోవచ్చు. ఇప్పుడు వైఫ్ హస్బెండ్ విడిపోతే పిల్లలు లేకపోతే పర్వాలేదు, పిల్లలు ఉంటే వాళ్ళు సఫర్ అవుతారు. అలాగే ఎప్పుడైనా రెండు కంపెనీలు కలుస్తున్నాయి అంటే ఆ కంపెనీలు ఎర్మన్నాళ్ళు ఉంటాయి అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎందుకంటే గతంలో మేము లైఫ్ ఇన్సూరెన్స్ లో చాలా చూసాం అలాంటివి. అంటే ఒక అవివా కంపెనీ కావచ్చు, అలాగే ఐఎన్జి అని, ఇంజుఐషి అని,
కొన్ని కొలాబరేట్ అయితే విడిపోతుంటాయి. అనవసరంగా సఫర్ అయ్యేది ఎవరు అంటే పాలసీ హోల్డర్స్ సఫర్ అవుతారు. సో కాబట్టి ఇప్పుడు రేపొద్దున విడిపోతే ఒక సపోజ్ ఒక ఛాన్స్ ఏదైనా, ఇప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. హీరో హోండా అని ఒక బైక్ ఉండేది. నాకు చిన్నప్పుడు నేనే మా సర్కిల్లో మా ఫ్రెండ్స్ లో అందరిలో ఫస్ట్ కొనుక్కున్న బైక్ నేనే. సో నన్ను అడుగుతుండే వాళ్ళు ఏది కొనుక్కోమంటారు కొంచెం అడ్వైస్ చెయ్యి అంటే నేను హీరో హోండా స్ప్లెండర్ తీసుకోండి చాలా బాగుంటుంది చెప్పేవాడు. ఎందుకంటే హీరో హోండాకి ఆ బ్రాండ్ ఉంది, బాగుంటుంది స్ప్లెండర్ నెంబర్ 1 బైక్. కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే హీరో హోండా సెపరేట్ అయిపోయినాయి. హీరో వాళ్ళు బండిలు తయారు చేశారు, స్ప్లెండర్ బ్రాండ్. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి క్వశ్చన్, నేను చెప్పలేకపోతాను, నాకే కన్ఫ్యూజన్ ఏ చెప్పాలి, అదా ఇదా. ఇప్పుడు ఏంటంటే ఒక హెచ్డిఎఫ్సి చూసి మనం పాలసీ తీసుకుంటున్నామా, ఎరుగు చూసి మనం పాలసీ తీసుకుంటున్నామా. హెచ్డిఎఫ్సి ఏమో బ్యాంక్, వాళ్ళకి ఇన్సూరెన్స్ లో వనమాలు కూడా తెలియవు. ఎరుగు అనేది జర్మన్ కంపెనీ, యూరోపియన్ కంపెనీ. అది ఇప్పుడు యాక్చువల్ యూరోపియన్ పెద్ద క్రైసిస్ లో ఉంది. అక్కడ వాళ్ళు చూస్తే మనం యూరోపియన్ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇండియా వాళ్ళు. సో అది క్రైసిస్ లో ఉన్నప్పుడు పేరెంట్ కంపెనీకి ఏదైనా పొద్దున ప్రాబ్లం వస్తే ఏంటి. సో ఇట్లాంటివి కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను పాలసీ ఇవాళ తీసుకుంటున్నానంటే దాని అర్థం రేపే నా హాస్పిటల్ అడ్మిట్ అవుతాను కాదు. ఇవాళ 40 years ఉన్నాయి, నాకు 60 years వచ్చే టైంకి నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ రావచ్చు, 70 వచ్చేప్పటికల్లా ఏదైనా క్యాటరాక్ట్ ఆపరేషన్ కావచ్చు. ఈ రొటీన్ ఏజ్ వైజ్గా వచ్చే డిసీజెస్ రొటీన్గా ఉంటాయి. సో ఈ నాకు ఇప్పుడున్న 40 years నెక్స్ట్ 20 years దాకా కంపెనీ ఉంటుందా ఉండదా మార్కెట్లో, ఒకళ్ళు విడిపోతే పరిస్థితి ఏంటి. సో ఇట్లాంటివన్నీ కూడా మన మైండ్లో పెట్టుకున్న తర్వాత మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో ఇది ఒక కోణంగా ఆలోచించాలి. రకరకాలుగా ఆలోచిస్తారు అందరూ కూడా. కొంచెం బ్రాండ్ చూస్తారు, కొంతమంది బ్రాండ్ కాదు, ఒకవేళ రేపొద్దున ఫ్యూచర్ లో విడిపోతే ఏం పరిస్థితి అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదైనా ముందు ఆలోచించుకోవాలి కదా. సో అట్లా మనకి ఏంటంటే రాబోయే రోజుల్లో ఏ కంపెనీ బాగుంటుంది, మన లాంగ్ టర్మ్ ఏది ఉంటుందో చూసుకోవాలి. చాలా మంది ఏంటంటే క్లైమ్ సెటిల్మెంట్ ఎక్కువ ఇస్తున్నారా అని మనం తీసుకుంటాం. అది యాక్చువల్గా ఏంటంటే క్లైమ్ రేషియో అనేది పర్మనెంట్ కాదు, అది గ్యారంటీడ్ కాదు. ఈ ఇయర్ ఇచ్చారు కదని చెప్పి నెక్స్ట్ ఇయర్ ఇస్తారని గ్యారంటీ లేదు. సో ఆ పారామీటర్ లో చాలా మంది 99% తీసుకునేది అక్కడే ఆ పారామీటర్ లో ఆలోచిస్తారు. కాబట్టి అది మంచిగా అది కరెక్ట్ అయిన పారామీటర్ కాదని నేను చెప్తున్నాను. దెన్ ప్రాఫిట్ చూసుకోవాలి, ముందు కంపెనీస్ ఉంటాయి ఉండవా ఫ్యూచర్ లో. వాళ్ళు విడిపోతే మనం ఎరుగో హెచ్డిఎఫ్సి వాళ్ళు సపరేట్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మొదలు పెట్టినా, ఎరుగో వాళ్ళు సపరేట్ గా వెళ్ళిపోయి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టినా మనం అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి సో నేను చెప్పేది ఏంటంటే ఏదైనా స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మీకు ఇట్లాంటి ఇష్యూస్ రావు. ఇలా పార్ట్నర్షిప్ లేకుండా ఉంటే మీకు రాబోయే రోజుల్లో క్లైమ్ సెటిల్మెంట్ ఈజీగా ఉంటుందని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ చక్రధర్ గారు. థ్యాంక్ యూ.